ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘరూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాగ్దానం సెలవిస్తుంది. ఈ వాగ్దానం ద్వారా మనం 4 విషయాలు గమనించాలి. మొదటిది మేఘాలపై రాకడ, రెండవది ప్రతి నేత్రము ఆయనను చూచును, మూడవది ఆయనను పొడిచిన వారు, నాలుగవది భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మేఘాలపై మహిమతో తిరిగి వస్తాడు. అయితే ఆయన మహిమ, శక్తి, దేవుని అధికారం యొక్క సూచనతోటి మళ్ళీ తిరిగి మేఘాలపై వస్తాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును అంటే ఆయన రాకడ రహస్యంగా కానీ లేకపోతే దాచబడినది కానీ ఉండదు. సమస్త లోకంలో జీవించే ప్రతి మనుష్యుడు, సమస్త లోకంలో ఉండే విశ్వాసులు, అవిశ్వాసులు, అలాగే ప్రతి బిడ్డ కూడా, కళ్ళున్న ప్రతి బిడ్డ కూడా ఆయనని చూస్తారు. అలాగే ఆయనను పొడిచిన వారు అంటే విశ్వాసంగా ఉంటూ నమ్మించి ఉంటారు చూశారు క్రీస్తులో, వాళ్ళు కూడా ఆయనను చూస్తారు. అలాగే సిల్వ రక్తం మీద ఆయన మన కోసం, మన పాపాల కోసం చనిపోయారని ఎవరైతే నమ్మి ఆయనకి విధేయతగా ఉండరో వాళ్ళు కూడా చూస్తారు. అయితే అందులో ఆయన రాకడలో ప్రతి ఒక్కరూ కూడా, ఒక్క సైనికులకే కాదు, అలాగే ఆయనను తిరస్కరించిన ప్రతి ఒక్కరూ కూడా, ఆయనని అందులో పొడిచి చంపిన వాళ్ళు కూడా ఆయన రాకడని, మేఘాలపై వచ్చే రాకడని ఆ నేత్రముతో చూస్తారు. అలాగే భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. యేసు ప్రభువారు తిరస్కరించిన, పాపంలో నడిచిన జనులు ఆయన రాకడను చూసి భయంతో, విచారంతో రొమ్ము కొడతారు. అలాగే విశ్వాసులు సంతోషంతో ఆయనని ఆహ్వానిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనకి ఒక హెచ్చరిక. అది ఏంటి అంటే, యేసు ప్రభువారు తప్పనిసరిగా తిరిగి వస్తారు. ఒక ఆశ ఏంటి అంటే, విశ్వాసులకు ఆయన రాకడ మహిమతో కూడిన ఆనందకరమైన ఒక సంఘటన. ఇది ఒక పిలుపు కూడా. ఎలా అంటే, మనం ఎప్పుడైనా ఆయన రాకడకి సిద్ధంగా ఉండాలి. అది ఏ క్షణమైనా అవ్వచ్చు. నీ ఆయుష్తో కూడా ఆయన సమాధానం కోరుకునే వ్యక్తి. అంటే నీ ఆయుష్ ఎంత బలంగా ఉండాలనుకుని నువ్వు ప్రార్థన చేసినా, ఆయన పిలుపు గనక నీకు వస్తే, అది ఏ క్షణమైనా కూడా ఆయన పిలుపుకి నువ్వు సిద్ధంగా ఉండాలి. అంటే మరణపు అంచుల్లో ఉన్నప్పుడు కూడా నీ జీవితం మీద ఆశ అనేది ఆయన మీదే ఉండాలి. ఆయనే నన్ను బతికించగలరనే నమ్మకం ఉండాలి. ఆయనే మన రక్షకుడని మనం నమ్మి బ్రతకాలి. అది ఎవరైతే విశ్వాసంగా చూసి మరణిస్తారో అటువంటి మరణాన్ని కూడా దేవుడి రాకలో విశ్వాసులందరూ లేచి ఆయన నేత్రములు ఏదైతే మనకిచ్చాడో ఆ నేత్రముతోటి మనం ఆయనని చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా మనందరం కూడా ఆయన రాకడికి సిద్ధంగా ఉండాలని, ప్రతి బిడ్డ వాక్యాన్ని ద్వారా నడుచుకోవాలని, ప్రతి బిడ్డ విశ్వాసంగా జీవించాలని, ఆయన్ని మనం సంతోషంతో చూడగలిగే విధముగా మనందరినీ నిలపాలని, మమ్మల్ని, మన కుటుంబాలని కూడా ఆయన ఈ మాటల ద్వారా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి
వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. ఇంత చక్కటి సమయాన్న ప్రభువా, మీ రాకడ కోసం ప్రభువా మేమందరం ఎదురు చూసే విధంగా మమ్మల్ని సిద్ధపాటు చేయండి ప్రభువా. ప్రతి బిడ్డ కూడా ప్రభువా వాక్యంలో జీవించడానికి, బ్రతకడానికి సహాయం చేయండి. ప్రతి మాట ద్వారా మీరే ప్రభువా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నారని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.